నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఎందుకంటే తాజాగా ప్రస్తుతం ఉన్న కమిషనర్ ఇలంబర్తిని బదిలీ చేస్తూ కొత్తగా ఆర్వి కర్నర్కి మాత్రం జిహెచ్ఎంసీ కమిషనర్గా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఈ కమిషనర్ల మార్పు చేర్పులు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనేది చాలా పెద్దది. అంటే రాష్ట్ర జనాభాలో కూడా సగం మంది ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడంతో ప్రతి అంశం కూడా జిహెచ్ఎంసీతో ముడిపడి ఉంటుంది. అంటే చిన్న పారిశుద్ధ్యం దగ్గర నుండి చివరికి లైట్లు ఆఫ్ చేసే దగ్గర నుండి అంటే ప్రతి అడుగడుగున జిహెచ్ఎంసీ పాత్ర ఉంటుంది. విధి విధానాలు కూడా దానిపై ఆధారపడి ఉంటాయి. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే 6,000 మంది ఫుల్ టైం పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఏకంగా 30,000 మంది పార్ట్ టైం అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. ఇక పెద్ద వ్యవహారం. అసలు దీన్ని ముందు ఈ కార్పొరేషన్ అర్థం చేసుకొని ఈ విభాగాలను అర్థం చేసుకొని మొత్తం వ్యవహారాలను స్థితిగతులను అర్థం చేసుకోవడానికి 6 నెలలు పడుతుందంటే ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాని యొక్క ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే గతంతో పోలిస్తే మాత్రం ఈ మధ్యకాలంలో 16 నెలల్లో ఏకంగా 4 కమిషనర్లు మారడం మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఏం జరుగుతుందనే ఒక ప్రశ్న కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అంతకంటే ముందు అసలు ఎవరెవరు కమిషనర్లు ఉన్నారు, ఏమేం జరిగిందో ఒకసారి తెలుసుకుంటే మాత్రం ఇక ప్రభుత్వం వచ్చిన కొత్తలో మాత్రం సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డో రోస్ ఉన్నారు. ఇక కొన్ని కారణాల వల్ల ఆయన బదిలీ జరిగారు. ఆ తర్వాత అమ్రపాలిని ఓ 2 నెలల పాటు టెంపరీ కమిషనర్గా పెట్టారు. ఆ తర్వాత ఫుల్ టైము పర్మనెంట్గా ఆమెను కూడా కమిషనర్గా చేశారు. కానీ ఆమె ఏపీ క్యాడర్ చెందిన కారణంగా అక్కడికి వెళ్ళాలని బదిలీ కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆమె వెళ్ళిపోవడం, అప్పుడున్న పరిస్థితుల్లో ఇలంబర్తి గారు ఉండడంతో ఇలంబర్తి గారిని జిహెచ్ఎంసీ కమిషనర్గా ఫుల్ టైమ్గా ఆయనను నియమించారు. ఇంకా ఆయన పీరియడ్ కూడా ఓ 6 నెలలు అయిందో లేదో తాజాగా ఆయనపై కూడా బదిలీ జరిగింది. ఇక తాజాగా ఆర్వి కర్నన్ కూడా కమిషనర్గా అవకాశం వచ్చింది. సరే, ఈ 4 విషయానికి వస్తే ఒక్కొక్కరిది ఒక్కో ప్రాధాన్యత, ఒక్కొక్కరిది వాళ్ళ పనితీరు విషయంలో మాత్రం చాలా పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు వచ్చినా ఈ ప్రధానంగా ఆ 3 విషయానికి వస్తే మాత్రం రొనాల్డో రోస్ అయినా, అమ్రపాల్ అయినా, అలాగే ఇలంబర్తి అయినా సంస్కరణలు తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. జిహెచ్ఎంసీలో ఉన్న లోటుపాట్లను, సమస్యలను సర్దుబాటు చేయడానికి, ప్రక్షాళన చేయడానికి వాళ్ళ అడుగులైతే వేశారు. ఆ రకంగా ఎక్కడ కూడా వాళ్ళపై ఆరోపణలు రాకుండా దాదాపు ఏదో రకంగా దీన్ని ప్రక్షాళన చేసే ఒక కోణంగా అయితే ముందడిగేశారు. కానీ కారణాలు ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కనీసం ఒక సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా పూర్తి స్థాయిలో ఒక కమిషనర్ ఉండకుండా కేవలము యావరేజ్గా 6 నెలలలోపే మార్చడము, అలాగే బదిలీ కావడం వెనుక మాత్రం ఒక రకంగా అభివృద్ధి విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందన్నట్టు కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు చాలా పెద్దది, మొత్తం సర్కిళ్ళు, డివిజన్ 150 డివిజన్లకు ఏకంగా జిహెచ్ఎంసీ విస్తరించి ఉన్నది. చుట్టూ 40 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. ఇలాంటి జిహెచ్ఎంసీ పైన కమిషనర్ అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. పెద్ద బడ్జెట్తో కూడుకున్నది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా నిర్మిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా చాలా ఫ్లైఓవర్లు కూడా నిర్మించి ఒక లక్ష్యం పెట్టుకుంది. ఇలా పారిశుద్ధ్యం మీద అన్ని రకాలుగా కూడా ఒక లక్ష్యాలు పెట్టుకుని ముందడుగేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీపై గ్రిప్పు ఉండాల్సిన అవసరం అయితే కమిషనర్కు ఉంటుంది. ఆ గ్రిప్పు తెచ్చుకుని, అవగాహన తెచ్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఒకేసారి వాళ్ళు మారడం కూడా ఒక రకంగా చర్చ కొనసాగుతుంది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సరే, ఇలంబర్తి గారి విషయంలో మాత్రం ఆయన కూడా సంస్కరణలు తీసుకొచ్చాడు, మార్పు చేర్పులు తీసుకొచ్చాడు, కొన్ని శాఖాపరమైన విషయాల్లో మాత్రం కొన్ని చర్యలు తీసుకున్నారు. సరే, కారణం తెలియదు. మొత్తానికి మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో ఉండకపోవడం వల్ల మాత్రం హైదరాబాద్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పైన, అలాగే మార్పు చేర్పులు స్థితిగతులపైన మాత్రం ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే శాఖలు, అధికారులు, వ్యవహారాలు, అసలు బడ్జెట్ విధానము, అసలు మొత్తం ఏం జరుగుతుంది, విస్తీర్ణము, జరుగుతున్న పరిణామాలు, వీటిని అర్థం చేసుకొని ఒక సెటరైట్ చేసి ఒక ప్రణాళిక వేసేలోపే కమిషన్ మారిపోతున్నారు. ఇది ఒక నిజంగా చర్చనీయాంశమైన అంశంగా మారిపోయింది. ఎందుకంటే రొనాల్డో రోస్ అయితేంది, ఆ తర్వాత అమ్రపాల్ అయితేంది, అమ్రపాల్ తర్వాత ఇలంబర్తి అయితేంది, ఇలా ఒకరి తర్వాత ఒకరు మొత్తము వెళ్ళిపోవడంతో అసలు ఈ అధికారులు ఇప్పుడున్న అధికారైనా పూర్తి స్థాయిలో ఉంటాడా, లేకపోతే మళ్ళీ బదిలీ చేస్తారని ఒక చర్చ ఉంది. సరే,
గతం అయిపోయింది, ఇక బదిలీ అయిపోయింది. ఇక ప్రస్తుతానికి మాత్రం ఆర్వి కర్ణన్కి అయితే కమిషనర్గా అవకాశం వచ్చింది. నిన్నటి వరకు మాత్రం ఆయన ఫుడ్ సేఫ్టీ సంబంధించిన డిపార్ట్మెంట్లో కీ రోల్గా పోషించారు. ఇక మనకు తెలుసు హైదరాబాద్ పరిధిలో అలాగే తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ జోన్ పరిధిలో మాత్రం పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీపై మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మొత్తం తనిఖీలు నడుస్తున్నాయి, దాడులు నడుస్తున్నాయి, శాంపుల్ సేకరణ కూడా నడుస్తుంది. ఒక ఫుడ్ సేఫ్టీ విషయంలో మాత్రం మంచి మార్క్ అయితే ఆయన తెచ్చుకోగలిగారు. ఇక ఆయన కమిషనర్గా ఇప్పుడున్న నేపథ్యంలో చాలా సవాళ్ళు అయితే ఉన్నాయి. మామూలు సవాళ్ళు కాదు. ముందైతే మాత్రం వచ్చే ఏడాది ఈ ఏడాది చివరికే జిహెచ్ఎంసీ సంబంధించిన పాలక మండలి పదవి కూడా ముగించబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు అనేది ప్రస్తుతం అధికార పార్టీకి చాలా అవసరం. ఇక్కడ అధికార పార్టీకి అవసరం. ఎందుకంటే రాష్ట్రమంతా అధికారం ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పట్టు జిహెచ్ఎంసీలో లేదు కారణంగా పట్టు అవసరం. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ, దానికి సంబంధించిన లోటుపాట్లు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ల విషయంలో చాలా తొందరగా నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ చాలా కోర్టులో కేసులు, స్థానికంగా వస్తున్న వివాదాలు, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. వాటిని అన్ని పరిష్కరించి అలాగే ఈ యొక్క ప్రాజెక్టుల కోసం కొత్తగా అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉంది. కొత్త పాలసీలు నిర్మించాలి, ఉద్యోగాలకు సంబంధించిన సంక్షేమం చూసుకోవాలి, పారిశుద్ధ్యం సంబంధించిన అంశాలు చూసుకోవాలి, ఇక అభివృద్ధి సంబంధించిన అంశాలు చూసుకోవాలి. ఇలా హైదరాబాద్ బేస్లో చాలా వరకు అయితే ఏదైతే ట్యాక్స్ విషయంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వర్షాకాలం వర్షాలు రావాల్సిన అవసరం ఉంది. చిన్న చినుకు పడితేనే కొద్దిపాటి 5 నిమిషాల వర్షం పడితేనే మొత్తం చెరువులాగా హైదరాబాద్లోని రోడ్లు మారుతాయి. ఎక్కడెక్కడో కాదు, ఏకంగా సెక్రటేరియట్, సీఎం ఉండాల్సిన నివాసం ఏదైతే ఇదైతే ప్రజాభవన్ అయితేంది, ఈ రాజ్భవన్ అయితేంది, ఇలా మెయిన్ ముఖ్య ప్రదేశాలనే మొత్తం నీళ్లు నిల్వ ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో వాటరు ఎక్కడ ఆగకుండా జాగ్రత్త పడేలాగా, ఎలాంటి ఇబ్బందులు కాకుండా వరదలు వచ్చిన సందర్భంలో కూడా చాలా ఈ యొక్క నిర్వహణ ఉండేలాగా ఉండాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ ఉండాలి. చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఇటు చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వర్షాకాలం ఉంది. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణం, నిబంధనలు అన్నీ కూడా పెద్ద సవాళ్ళు అయితే మాత్రం ఆర్వి కర్ణన్ ముందైతే ఉన్నాయి. మరి ఆయన ఎట్లా ముందడుగేస్తాడు, ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసి సెటరేట్ చేస్తాడు, ఇంటర్నల్గా లోటుపాట్లు ఉన్నాయి. చాలామంది సీనియర్లు కూడా పదవి ముగిసినా కానీ ఇంకా కంటిన్యూ చేస్తూ అలాగే ఉండిపోతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడే ఉండి కూడా పాతుకపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కదిలించాలి, ప్రక్షాళన చేయాలంటే పెద్ద సమస్య ఉంది. మరి ఈయనకైనా పూర్తి సమయం ఇస్తారా, ఈయన కూడా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారా, లేకపోతే మళ్ళీ ఏదో కారణాలు చెప్పో ఈయన బదిలీ అవుతారా, లేకపోతే ఈయనే దాన్ని చేయగలుగుతారా లేదని ఒక క్వశ్చన్ అయితే ఉన్నది. సో ఎంతో నమ్మకంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణన్ ఈజ్ కరెక్ట్ అంటూ కూడా ఆయననైతే కమిషనర్గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇటు రాజకీయ పార్టీలతో కూడా సమన్వయం చేయడంలో, వాళ్ళకు సర్ది చెప్పడంలో కాస్త కర్ణన్కు ఒక మంచి పేరుంది, చాలా చెప్పగలుగుతాడని ఒక పేరుంది. మరి ఈ నేపథ్యంలో ఎట్లా నిర్వహిస్తాడు, ఏ రకంగా చేస్తాడనేది ఒక సవాళ్ళ పరమవుతుంది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ల మార్పు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పూర్తి స్థాయిలో 6 నెలలు కూడా ఉండకుండా మారడంతో, వాళ్ళు పూర్తిగా శాఖపై పట్టు తెచ్చుకునే లోపే మారడంతో ఇది అభివృద్ధిపై మాత్రం ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా ఉన్న కమిషనర్ను మరి ఆయనను పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తారా, లేకపోతే కొన్ని కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల ఆయన కూడా మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉందన్న ప్రశ్న అయితే ఉంది. మరి దీనికి కాలమే సమాధానం అయితే చెప్పబోతుంది.